రైతులందరికీ నమస్కారం. నా పేరు శ్యామ్ ప్రసాద్. మీరు చూస్తుంది అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం క్రిందటి నెల ఫిబ్రవరి 28న రిలీజ్ చేసిన రైతు భరోసా గురించి తెలుసుకోబోతున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని సపోర్ట్ చేయగండి. వ్యవసాయ సమాచారాన్ని పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి. ఈ వీడియోపై సందేహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక విషయంలోకి వచ్చినట్లయితే రైతు భరోసా గురించి ఇప్పటికే ఈ ఛానల్లో 2 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. వాటికి కంటిన్యూషన్గా ఈ వీడియో అనేది ఉంటుంది. అవి కూడా చూసిన వాళ్ళకు ఈరోజు నేను చెప్పబోయేది చాలా ఈజీగా అర్థమైతే అవుతుంది. ఆ 2 వీడియోలు చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆ 2 వీడియోలు చూడండి. వాటి యొక్క లింక్స్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లోను ఎండ్ స్క్రీన్లోను అలాగే కార్డ్స్ రూపంలో కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే క్రిందటి నెల ఫిబ్రవరి 28న 3వ విడత రైతు భరోసా విడిచిపెట్టడం జరిగింది. దానిలో భాగంగా 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఈరోజు కూడా జమ అవుతూ ఉన్నాయి. అయితే కొంతమంది ఫోన్ చేసి రైతు భరోసా కేంద్రాల్లో అన్ని జిరాక్స్లు ఇచ్చాము, అయినా మాకు రైతు భరోసా పడలేదు, ఎట్లో చూస్తే మేము సమర్పించిన పత్రాలు ఇంకా రైతు భరోసా అధికారులు పైకి పంపలేదని వస్తుందని అక్కడున్న వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే రైతు భరోసా పేమెంట్ స్టేటస్లో చూసినప్పుడు డాక్యుమెంట్ నాట్ సబ్మిటెడ్ అనేది వస్తుంది. అది చూసి రైతులు ఆందోళన పడుతున్నారు. మేము రైతు భరోసా కేంద్రాల్లో దానికి సంబంధించిన పత్రాలకి సమర్పించినప్పటికీ కూడా మాకు రైతు భరోసా పడలేదని బాధపడుతున్నారు. అది నిజం కాదు. మీరు రైతు భరోసా పేమెంట్ స్టేటస్లోకి కాకుండా రైతు భరోసా గ్రీవెన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి మొదటి లింక్ ఇలా కనిపిస్తుంది. చూడండి ఒకసారి. ఇక్కడ సెర్చ్ బార్లో రైతు భరోసా పేమెంట్ స్టేటస్ కాకుండా రైతు భరోసా గ్రీవెన్స్ అని టైప్ చేస్తే మనకు మొదటి లింక్ అనేది కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే గ్రీవెన్స్ స్టేటస్ అని మరొక విండో కనిపిస్తుంది. అందులో మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే స్టేటస్ చూడండి. అక్కడ మండల్ లెవెల్ అప్రూవ్డ్ అనేది వస్తుంది. అంటే ఎంఏఓ గారు, మండల వ్యవసాయ అధికారి గారు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అప్రూవ్ చేస్తున్నట్లు వస్తుంది. ఇలా అప్రూవ్ అని కనుక వచ్చినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ అయ్యి అది మనది అకౌంట్లోకి జమ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. మీరు పేమెంట్ స్టేటస్లో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఇక్కడ రైతు భరోసా పేమెంట్ స్టేటస్లో కాకుండా రైతు భరోసా గ్రీవెన్స్లో ఒకసారి మన ఆధార్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే కొంతమంది రైతులు ఫోన్ చేసి మాకు రైతు భరోసా పడలేదు అంటున్నారు. అయితే అలా ఫోన్ చేస్తున్న చాలా మందిలో ఎక్కువ మంది సొంత భూమి కలిగిన వాళ్ళు. ఇప్పుడు ఫిబ్రవరి 28న వేసిన రైతు భరోసా అనేది కేవలం కౌలు రైతులకు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఆ విధంగా సమాధానం చెబుతూ ఉంటే కొంతమంది ఏంటంటే సొంత భూమి రైతులకి వేయరా అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వబోతూ ఉన్నాను. ఇక్కడ సొంత రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా అనేది 2 విడతల్లో పడుతుంది. మొదటి విడత మే నెలలో పడుతుంది, 2వ విడత వచ్చి అక్టోబర్లో పడుతుంది. 3వ విడత అనేది సొంత రైతులకు పూర్తిగా లేదు. ఇక కౌలు రైతుల విషయానికి వచ్చినట్లయితే వీళ్ళకి మొదటి విడత మే నెలలో పడుతుంది సొంత రైతులతో పాటు, అలాగే 2వ విడత కూడా అక్టోబర్లో పడుతుంది సొంత భూమి కలిగిన రైతులతో పాటు వీళ్ళకి పడుతుంది. ఇక 3వ విడత అనేది వీళ్ళకి మాత్రమే ప్రత్యేకము, అది జనవరిలో పడుతుంది. కాకపోతే ఈ సంవత్సరం అనేది కొద్దిగా ఆలస్యమై ఫిబ్రవరి నెలలో విడుదల చేయడం జరిగింది. అర్థమైంది అనుకుంటానండి. ఈ విషయంపై మీకు ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దీనిపై వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరింత సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.